హలో గైస్, చింటూ బ్లాగ్ షేర్. విషయం ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ బీచ్కి వెళ్తున్నాము. మేము చాలాసార్లు బీచ్కి వచ్చాం, కానీ ఈ మధ్య తుఫాన్ వచ్చాక అసలు బీచ్కి వచ్చిందే లేదు. అలా సరదాగా బీచ్కి వెళ్తా వీడియో పెట్టి చాలా రోజులు అయిందని చెప్పి ఇంక వీడియో తీసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో. మా బీచ్ అయితే చూడటానికి చాలా బాగుండిద్ది. వెళ్ళే దారిలో అన్ని చుట్టుపక్కల అంతా పొలాలు అన్నమాట. పొలాలు చూడండి, అన్ని పొలాలు ఎలా ఉన్నాయి. రోడ్డుకి రెండు పక్కల చాలా చాలా చల్లగా ప్రశాంతంగా ఉండిద్ది. చూడండి పొలాలు ఎలా ఉన్నాయో. అన్ని పొలాలు చెరువులు ఉంటాయి మా కాడ. చూడండి పొలాలు ఎలా ఉన్నాయో, చాలా నీట్గా. కానీ ఈ పొలాలు ఉప్పు నీరుకే పండుతాయి. ఇదిగో చూడండి అన్నీ ఎలా చూపిస్తున్నాడు. అవన్నీ చెరువులు దూరంగా కనిపించాయి. దగ్గరికి వెళ్ళాక ఇంకా దగ్గర నుంచి చూపిస్తాము. ముందెళ్ళేది మా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు చూడండి మాకన్నా ఎలా ముందే వెళ్తున్నారు. ఫాస్ట్గా వెళ్ళాలని ముందు వెళ్ళిపోతున్నారు. చూపిస్తాను వాళ్ళని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూడండి అన్ని రొయ్యల చెరువులు ఎలా ఉన్నాయో ఫుల్గా. కాకపోతే ఇక్కడ నుంచి మొత్తం మట్టి రోడ్డు ఉండిద్ది. వీళ్ళిద్దరు బేవర్స్ గాళ్ళు మా బ్యాచ్లోనే. ముందు మొత్తం మట్టి రోడ్డు ఉండిద్ది అనమాట. ఇది ఉప్పు కాలువ. అంటే చాలామంది చేపలు పట్టుకోవడానికి వస్తూ ఉంటారు ఇటు పక్క. చూడండి ఎలా ఉన్నాయో. ఇంక కనిపించేవన్నీ చెరువులు అనమాట. అందరం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. ఏంటంటే మేము సరదాగా ఇవాళ మునగదామని బీచ్ కాడికి బయలుదేరాము. ఇంకా ఫుల్ వీడియో ఉంది, అది పెడతాను. చూడండి అన్ని చెరువులు ఎలా ఉన్నాయి. రెండు పక్కల చెరువులు, మధ్యలో రోడ్డు ఉండిద్ది. మా కాడ కావలి బీచ్ బాగా కొంచెం హైలైట్ అనమాట. మాకు దగ్గరగా ఉండిద్ది. ప్రతిసారి బొమ్మల నిమజ్జనానికి అన్నిటికీ ఇటే రావాలన్నమాట. ఇంక రెండు ఆప్షన్ ఉండదు. వస్తా పోతా ఉంటాము. ఇక్కడ నుంచి బండి అసలు వెళ్ళట్లేదు. మట్టి రోడ్లో మొత్తం మట్టి. చిన్నగా వెళ్ళాలన్నమాట. చూడండి రొయ్యల మిషన్లు ఫుల్గా ఆడతాయి. సంవత్సరానికి వీళ్ళు 2 కాపులు తీస్తారు. రొయ్యలు పెద్ద పెద్ద రొయ్యలు వేస్తారు మాకెళ్ళి కూడా. కానీ రొయ్యల వల్ల ఎప్పుడూ వీళ్ళకి లాస్ వచ్చిందే లేదు. ప్రతిసారి బాగా వస్తాయి అన్నమాట డబ్బులు. బయట ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ కాపలాలు ఉంటారు. ఇంకా ముందుకెళ్ళాలి. బీచ్ చూపిస్తాను మీకు ఖచ్చితంగా. కొంచెం ముందుకెళ్తే బీచ్ కూడా కనిపించింది. అదిగోండి అదంతా ముందుకెళ్ళాలి. అక్కడ బీచ్ కనిపించింది. వెళ్తా ఉన్నాం. ఫుల్ ఎండ కాస్తుంది. దానికి తోడు మళ్ళీ మాకు తుఫాన్ చెప్పున్నారు. వెళ్తా ఉన్నాం అనమాట. వాళ్ళ బండి అసలు మట్టిలో పోవట్లేదు. చూడండి ఎంత కష్టపడుతున్నారో మన వాళ్ళు. చిన్న బండి వాళ్ళది. చూడండి ఎలా పోతున్నారో. వాళ్ళ బండి ఆగిపోయింది మొత్తానికి. చిన్నగా వెళ్ళాలి. బీచ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. అదిగోండి రొయ్యలు పడుతున్నారు. రొయ్యలు పట్టి అప్పుడే బస్కి ఎక్కిచ్చారు. మేము వచ్చేటప్పటికి కొంచెం ముందు వచ్చింటే మీకు అది కూడా చూపించేవాడిని. ఇది ఇక్కడ లాడ్జి బాగుండిద్ది బీచ్ పక్కన.